విజ్ఞాన్ గారు మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అప్పుడు అల్లు అర్జున్ గారు రావడం జరిగింది 'పుష్ప 2' మూవీకి. అక్కడ తొక్కిసలాటలో చనిపోయడం జరిగింది. ఒక అమ్మాయి రేవతి అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. సో, ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమ్ ఎక్స్ ఫ్యాన్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళొచ్చి ఏదైనా అక్కడ విధ్వంసం చేయాలని చెప్పి అందులో ప్రాణ నష్టం జరిగిందని ఒకళ్ళు అంటున్నారు. సో, అది గ్రూప్ ఆఫ్ పీపుల్ వాంటెడ్‌లీ చేసింది కాదు. వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ రాలేదు. సో, అక్కడ తన హీరోని చూడాలన్న క్యూరియాసిటీ, ఎంథూసియాస్టిక్‌తో సో, అక్కడ వన్ ఆఫ్ ది తొక్కిసలాట అయింది. అందులో ఒక అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి గ్రూప్ రాలేదన్నట్టుగానే కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్‌గా అసలేం జరిగింది? మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలేం జరిగింది? ఇన్ఫర్మేషన్ అని కాదు, బేసిక్ సెన్స్‌తో ఆలోచిద్దాం. 'పుష్ప' సినిమా గురించే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'పుష్పలో' జాతర సీన్ ఉందా? జాతర సీన్‌లో ఆ పిల్ల బయట తీసాడు ఒకడు. అక్కడ అందుకు గొడవ అయింది. రైట్? ఇంటెన్షనల్‌గా తీసాడు. నెక్స్ట్ జాతర జరుగుతుంది, అనుకోకుండా వాడు అటు జరిగి వీడు ఇటు జరిగి ఇటు జరిగి కూడా బయట జారిపోవచ్చు. ఆ పిల్ల సర్దుకుంటుంది. రెండు ఉంటాయి, ఇంటెన్షన్, అన్ఇంటెన్షన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మనిషిని తొక్కి చంపారు. 4-5 కాళ్ళు తొక్కి ఒక మనిషిని చంపేశాయి. ఆ ఇన్సిడెంట్ యాదృచ్ఛికమా లేకపోతే కావాలని చేశారా అనే దాని మీద కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇప్పుడు ఇదే కేసు నువ్వు సిబిఐకి ఇస్తే ఇక్కడ నుంచే ఆలోచిస్తుంది. ఫస్ట్ తొక్కిన వాళ్ళ గురించి కదా రావాల్సింది. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ మీదనే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. పలానా నేను వచ్చాడంటే ఏదో గందరగోళం జరిగిందంటే పలానా ఆవిడ ఏదో అయిపోయింది. అది ఎందుకు జరిగింది? ఓకేనా? అండ్ మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకున్నందుకు జరిగిందని సంధ్యా థియేటర్ యాజమాన్యం. సరే, సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, ఎందుకో జరిగింది, ఏదో జరిగింది. ఇప్పుడు కూడా ఒక బిల్డింగ్ తగలబడిపోయినా కూడా, అందులో 4 ప్రాణాలు పోయినా కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తారు. మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, మంటలు వేగంగా వ్యాపించాయి, అక్కడ ఆర్పే అవి లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నెంబర్ 1. ఓకే, డన్. ఇంటెన్షన్గా ఎవడన్నా నిప్పంటించాడా లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణం కూడా ఒకటి ఉంటుంది. అవును. మనం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ లేకుండా అగ్ని ప్రమాదం జరిగింది, అరెస్ట్ అయ్యారు అనే మాట్లాడుతున్నాం. బట్ ఇంటెన్షన్గా ఎవరైనా చేశారనే కోణం అనేది కూడా ఒకటి ఉంటుందిగా. ఎన్నో సినిమాలు చూస్తున్నాం కదా, అంతేందుకు 'పుష్ప' ఎగ్జాంపులే తీసుకున్నాం. అలా ఇప్పుడు అరే రేవతి దీన్ని ఏదో ఒకటి చేయాలి, దొరకట్లా, మనకి సూపర్ మార్కెట్కి వెళ్తే దొరకట్లా, బయట కాలనీలో దొరకట్లా, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు దొరకట్లా, ఈ రౌడీ బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళర్ మోక ఇదే కరెక్ట్ టైము బన్నీ సినిమాకి వెళ్తుందంట వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలతో. మనం కూడా వెళ్ళి అక్కడికి ఎలాగో హీరో వస్తున్నాడు కాబట్టి కావాలని తొక్కి చంపేద్దాం అని కూడా ఎవరైనా అనుకోవచ్చు కదా. లేదా రేవతి శత్రువులు కాదు, ఉగ్రవాదులు. సిటీలో ఏదో జరుగుతుంది పలానా చోట, హీరో వస్తున్నాడు అంటే చాలా మంది ఉంటారు. మనం అదే పనికి వెళ్ళి 10 మందిని తొక్కి చంపేద్దామా అని కూడా సైకోలు అనుకోవచ్చు. నెక్స్ట్, అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు ఇతన్ని డ్యామేజ్ చేయాలి. ఏం చేద్దాం? ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఏమైనా చేద్దామా? లేదు. ఆ ఫ్యాన్స్ అందరూ కవచం లాగా ఏర్పడి ఎలాంటివి జరగకుండా చూసుకున్నారు. ఆర్మీ అంతా కూడా అన్ని చోట్ల అలాగే అయింది. లాస్ట్ యూసుఫ్ గూడ స్టేడియంలో కూడా ఎవ్వరు ఏమీ చేయకుండా ఆ గ్రౌండ్స్లో ఆర్మీ కాపాడింది. ఇప్పుడు ఆ కవచం సంధ్యా థియేటర్ దగ్గర లేదు. ఎందుకు లేదు? వీళ్ళందరూ కూడా ఫస్ట్ డే చూడాలిగా, ఫ్యాన్స్ కదా. మరి ఎవటోడు అటు వెళ్ళిపోయాడు. వితౌట్ ఆర్మీ బన్నీ వస్తున్నాడు. ఇదే కరెక్ట్ టైం, ఏదన్నా విధ్వంసం సృష్టించి ఆయన మీద వేసేద్దాం అని కూడా ఎవరైనా రావచ్చు కదా. ఎందుకు ఇన్ని అంటున్నాము అంటే అక్కడ జరిగింది ఏంటి? ఒక వెపన్తో దాడి జరగల, గన్ షాట్ బుల్లెట్తోనూ దాడి జరగల. అంటే వెపన్ అనుకో, ఒక్కసారిగా ప్రాణం పోద్ది. మనిషిని తొక్కి చంపావు. ఒక తొక్కుడికైతే ప్రాణం పోదుగా. 10 సార్లు తొక్కావు, గొంతు తొక్కావా, మెడ తొక్కావా, ఇక్కడ తొక్కావా, నరాలు చీల్చావా, పొట్టలో తన్నావా, తెలీదు. నోబడీ నోస్. సంథింగ్ వాజ్ హ్యాపెండ్. పిల్లోని కూడా తొక్కేశారు. అయితే తొక్కిన కాళ్ళు ఎవరివి, ఎందుకు తొక్కారు? ఇక్కడ నుంచి ఈ కోణంలో ఒకసారి ఆలోచించు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఎవరెవరైతే ఆ రోజు థియేటర్కి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, ఏరా మీకు మనిషి కనబడట్లేదా తొక్కే టైంలో? లేదండి మేము మైండ్ ఏదో ఉంది. సరే, వాడికి మైండ్ ఏదో ఉంది, నీకు తెలియదు, ఈ నలుగురే కదా తొక్కింది అని ఆ కోణంలో తెలిస్తే
ఏదో విచారణలో ఏదో ఒక విషయం బయటపడుద్దిగా. అవును. ఎంతసేపు కారణం 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 ఓకే, ఎవ్రీబడి అగ్రీ దట్, అందరూ అగ్రీ చేస్తారు. ప్రతి చోట కారణం వ్యాలిడ్ పాయింటే అది. కానీ హూ డిన్, ఎవరు చేశారు దాన్ని? వాళ్ళు ఇంటెన్షన్గా చేశారా, అనుకోకుండా చేశారా, యాక్సిడెంటల్గా చేశారా? ఇప్పుడు ఒక లావు మనిషి ఉంది, మెట్లెక్కుతా స్లిప్ అయ్యి ఒకటి మీద పడ్డావు, ఒక బక్క ప్రాణి చచ్చిపోతుంది అక్కడే మీద ఢమ్మని పడేసరికి. ఇప్పుడు కావాలని చంపలా, పాపం అనుకోకుండా జరిగింది. ఇక్కడ కూడా అలా ఏమైనా జరిగిందా? లేదా వాడు ఉన్నాడని చెప్పి కావాలని దూకి చంపేసావా? 2 ఇన్సిడెంట్స్. ఈ కోణంలో దర్యాప్తు జరిపితే 2 నిమిషాల్లో నిందితులందరూ ఉంటారు. అప్పుడు తెలుస్తుంది వాంటెడ్లీ డన్ సిచ్యువేషనా లేకపోతే యాక్సిడెంటల్లీ సిచ్యువేషనా అనేది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.